సిటీలో వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరదొస్తోంది. కుకట్పల్లి నాలా నుంచి అత్యధిక వరదొస్తోంది. 1704 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా తూముల ద్వారా 869 క్యూసెక్కుల నీటిని మూసీలోకి పంపిస్తున్నారు. ఎంతటి భారీ వర్షాలు కురిసినా హుస్సేన్ సాగర్ కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు జీహెచ్ఎంసీ లేక్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి. తూములు సరిగ్గా పనిచేస్తున్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. హుస్సేన్ సాగర్ తో పాటు అన్ని చెరువులకు భారీగా వరదొస్తోందంటున్న శ్రీనివాస్ రెడ్డితో సదానందం ఫేస్ టు ఫేస్. నగర వ్యాప్తంగా కంటిన్యూస్ గా వర్షాలు పడుతుండటంతో హుస్సేన్ సాగర్ కి భారీగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతానికి 1700 క్యూసెక్ల ఇన్ఫ్లో హుస్సేన్ సాగర్ కి చేరుతుంది. దీంతో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఈ ఎఫ్టీఎల్ లెవెల్ మెయింటైన్ చేస్తూ కిందికైతే ఈ తూముల ద్వారా వాటర్ ని పూర్తిగా కిందికి రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు బుల్కాపూర్ నాల కానీ, పికెట్ నాల కానీ, బంజారా నాల, సో కూకట్పల్లి నాల, ఈ 4 నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కి భారీగా నీళ్లు రావడం. ఎందుకంటే రీసెంట్ గా చూసాం కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఈ చుట్టుపక్కల సిటీలో ఎక్కడ వర్షం కురిసినా మేజర్ గా మోస్ట్లీ ఆ వాటర్ అంతా కూడా హుస్సేన్ సాగర్ లోనే కలుస్తుంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ తూముల ద్వారా దోమలగూడ, అశోక్ నగర్, బర్కత్పూర, అలాగే అంబర్పేట్, గోల్నాక మీదుగా మళ్ళీ తిరిగి మూసీలో కలుస్తుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇన్ఫ్లో పెరగడం తోటి ప్రస్తుతానికి అవుట్ఫ్లో కూడా ఈ తూముల ద్వారా వదిలేస్తున్నారు. సో ప్రస్తుతం మనకు హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడడానికి జీహెచ్ఎంసీ లేక్స్ ఇన్ఛార్జ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, హుస్సేన్ సాగర్ కి ప్రస్తుతం ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో ఉంది, హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ఈ రోజు హుస్సేన్ సాగర్ లోపల 869 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉన్నదండి. తర్వాత 1704 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉన్నది. మనకు మాక్సిమం వాటర్ లెవెల్ అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ ఆఫ్ ది హుస్సేన్ సాగర్ 513.4 అండి, 513.41 మీటర్లు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది 513.38 మీటర్లు, అంటే ఒక 3 ఇంచులు ఇంకా ఎఫ్టీఎల్ కన్నా తక్కువనే ఉంది. వచ్చిన వాటర్ మనకు ఎఫ్టీఎల్ మీద వచ్చిన వాటర్ అంతా 21 వెంట్స్ ద్వారా మనకు కిందికి వదలడం జరుగుతుంది. అందుకొరకు దోమలగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, సబర్మతి నగర్, ఆ తర్వాత ముషిరంబాగు, నల్లకుంట, నాగోల్ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏమన్నా హెవీ రెయిన్స్ తోని ఫ్లడ్ కనుక ఎక్కువ రిలీజ్ చేస్తే మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా, తర్వాత హైడ్రా కమిషనర్ సార్ ద్వారా మేము అందరం కూడా పర్యవేక్షించి మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేస్తామండి. ఇంకొకటి, ఇప్పుడు మనకి హుస్సేన్ సాగర్ కి ఏ నాలాల నుంచి ఎక్కువగా వాటర్ వస్తుంది, ఫ్లడ్ ఏ ఏరియాల నుంచి ఎక్కువగా వస్తుంది? బుల్కాపూర్ అండి, కుకట్పల్లి నాలా మెయిన్ ఉంటదండి. కుకట్పల్లి నాలా మాక్సిమం వాటర్ వస్తుంది. మాక్సిమం ఒక్కొక్కసారి 6000, 7000 కూడా రావచ్చు కంటిన్యూస్ కనుక వాటర్ కంటిన్యూగా రెయిన్ ఉంటే. జనరల్గా ఇప్పుడైతే నాకు సుమారుగా 600-700 క్యూసెక్లు అక్కడి నుంచి వస్తుంది. బుర్కాపూర్ నాల నుంచి ఒక 300-400 క్యూసెక్లు వస్తుంది. ప్లస్ పంజగుట్ట నాల, ఆ తర్వాత పికెట్ నాల, ఈ 4 నాలాల నుంచి మేజర్ మనకి ఇన్ఫ్లోస్ ఉన్నాయండి. ప్రస్తుతానికి ఓన్లీ అన్ని కలిపి 1700. మనకు సుమారుగా 10,000-15,000 వచ్చినా కూడా ఈ ప్రస్తుత పరిస్థితులలో మన కిందికి వదిలే అవకాశం ఉందండి. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వదులుతున్న వాటర్ చూసాం కదా, సో ఈ అశోక్ నగర్ కానీ దోమలగూడ నుంచి వెళ్తుంది కదా, సో వాళ్ళకు ఆ చుట్టుపక్కల ఉంటున్న వారికి, నాలా పక్కన ఉంటున్న వారికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎంత క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేస్తే వాళ్ళను అక్కడి నుంచి బయటకు జరిపే అవకాశాలు ఉంటాయి? మనకు మాక్సిమం ఇది వరకు గతంలోనైతే 8,000 నుంచి 10,000 క్యూసెక్లు వచ్చినండి. అప్పుడు రోడ్ లెవెల్, ఇప్పుడు మనకి ఇక్కడ నల్లకుంట దగ్గర రోడ్ లెవెల్ వాటర్ వచ్చినది. ఇప్పుడు ఎంత వస్తున్నదండి మనకు అక్కడ సుమారుగా చూస్తే వెంటనే తిలక్ నగర్ దగ్గర, బాగలింగంపల్లి దగ్గర మనకి ఇంకా 3-4 మీటర్ల కుషన్ ఉంది. ఇంకా జస్ట్ ప్రస్తుతానికైతే ఇంకా అంత ఎంత వాటర్ వచ్చినా ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు. కంటిన్యూగా స్లోగా రెయిన్ అట్నే పడుకుంటా 200 mm అయినా ప్రాబ్లం కాదు. కానీ ఒకటేసారి పడితే 3 గంటలు, 4 గంటలు, 5 గంటల 100 mm పడితే కొంచెం ఇబ్బంది. అప్పుడు మేము ప్రజలందరినీ అప్రమత్తం చేస్తామండి. ఇప్పుడు ఐఎండీ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు 15 to 20 సెంటీమీటర్స్ వరకు హైదరాబాద్ లో వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. మనకేమన్నా ట్యాంక్ బండ్కి ఏమన్నా ఇబ్బంది పడుతుందా? అట్లా ఏం లేదండి. ఎన్ని గంటలలో పడుతుంది అనేది మనకు ఇప్పటి వరకు లేదు. 150 mm పడొచ్చు ఈ 3-4 రోజులలో. 13వ తారీఖు అర్ధరాత్రి నుంచి, అంటే నైట్ 7 o'clock నుంచి 14, 13 నైట్ 14, 15 పడొచ్చు అంటున్నారు. 150 mm నుంచి 200. గ్రాడ్యువల్ గా ఈ 48 hours ప్లస్ ఈ 12 hours 60 hours లో పడితే ఏం కాదండి. వచ్చిన వాటర్ వచ్చినట్టు మేము కిందికి వదలడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా అన్గేటెడ్ స్ట్రక్చర్, ఇక్కడ గేట్ లేదు కాబట్టి గేట్ మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోతుందండి. మొత్తం 21 గేట్లు ఉన్నాయంటున్నారు కదా, అన్ని ఆపరేషనల్ అన్ని బాగున్నాయి సార్? ఇప్పుడు ఆటోమేటిక్ గేట్ లేదండి, వాటికి గేట్ లేదు. ఒక ఎమర్జెన్సీ స్లూయిస్ దగ్గర 2 గేట్లు ఉన్నాయి. అవి తప్ప మిగతా వాటిలో ఆటోమేటిక్ గా వాటర్ వెళ్ళిపోద్దండి. రైజ్ మనకి ఎఫ్టీఎల్ మీద నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు అన్ని వెంట్స్ నుంచి నీళ్లు పోతాయి. సార్, ఈ హుస్సేన్ సాగర్ కాకుండా మిగతా సిటీలో ఇంకా చాలా లేక్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది? ఏ లేక్స్ కి ఎక్కువగా వర్షపు నీరు ఇన్ఫ్లో వస్తుంది, దాన్ని బయటికి ఎలా పంపిస్తున్నారు? అంటే ఇప్పుడు ఫాక్స్ సాగర్, సరూర్ నగర్, ఆ తర్వాత మల్కం చెరువు, దుర్గం చెరువు,
ఇట్లాంటి చెరువులకు మాత్రమే కొంచెం హెవీ ఫ్లో వస్తుంది. వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా సర్ప్లస్ వేర్ ద్వారా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుందండి. సిటీలో మనకు గతంలో గొలుసుకట్టు చెరువులు ఉండే అంటున్నారు. సో ఇప్పుడు ఆ ప్రవాహం కంటిన్యూ అవుతుందా సార్? ఎందుకంటే చాలా వరకు నాలాలు కబ్జాలు అయ్యాయి. ఈ గొలుసుకట్టుల చెరువు ప్రవాహం ఇప్పుడు ఉందా? నా జ్యూరిడిక్షన్ ఓన్లీ లేక్స్ వరకేనండి. లేక్స్ దగ్గర ఇన్లెట్స్ దగ్గర ఏమన్నా సిల్టేషన్ అయిందా, లేకుంటే ఇన్లెట్స్ దగ్గర ఏమన్నా బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అవుతుందా, సర్ప్లస్ వేర్ దగ్గర నీళ్లు సరిగా కిందికి పోతున్నాయా లేదా, అక్కడ వరకే నా బాధ్యత. దానికి జిహెచ్ఎంసీ నుంచి ఒక 3-4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఎల్లుండి ఇంకా భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ మిగతా చెరువులకు కూడా ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని ప్లేసెస్ లో జిహెచ్ఎంసీ లేక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి సిబ్బంది అంతా కూడా సన్నద్ధంగా ఉన్నారని జిహెచ్ఎంసీ లేక్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్ తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.